ఈరోజు కలెక్టర్ గారిని ఒక 3 ఇష్యూస్ మీద కలవడానికి వచ్చినాను. ఒకటి, ముదుగుబ్బ మండలంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యాన శాఖలో జరిగినటువంటి అవినీతి గురించి. దీంట్లో 1,38,16,125 రూపాయలు సంబంధించి ఈ టమోటో రైతులకు, మామిడి రైతులకంటే కాయకు ఒక బ్యాగ్ కట్టడము, టమోటో రైతులకంటే ఈ కట్టెబెట్టి మొత్తం తాడంతా చుట్టి చేస్తుంటారు. ఈ రెండింటినీ కూడా అనర్హత కలిగిన వాళ్లకు అసలుకు ఆ ఏరియాలో ఫొటోస్ ఉన్నాయి, అక్కడ బోర్లు ఉండవు, మొత్తం గుట్టలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. అలాంటి దానిలకు కూడా ఏఈఓ అగ్రికల్చర్ ఆఫీసర్ తన కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ 3 పేరు మీద కుటుంబ సభ్యులు. ఒక జొన్నకొత్తపల్లికి సంబంధించిన ప్రియాంక అనే ఆర్బీకే, ఆమె ఇంకొక ఆర్బీకే దొరిగిల్ అనే పంచాయతీలోనే దగ్గర 225 మంది రైతులకు చేయడం జరిగింది. ఇదంతా నేను కల్పించినదేం కాదు, ఆర్టీఐ సమాచారం తీసుకొని వచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏఈఓ మనోహర్ నాయక్ తన కుటుంబ సభ్యుల మీద దగ్గర 56,250, ఉదాహరణకు చెప్తున్నారు, 1,38,00,000 ఫ్రాడ్ చేసినారు. 15 సంవత్సరాల దీనిల కోసం. దీని మీద హెచ్ఓ ఎవరీవన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో అర్హత కలిగిన రైతులు ఒక 10% మంది కూడా లేరనమాట. వీళ్ళంతా బ్రోకర్లను పెట్టుకొని చేసే కార్యక్రమం చేసినారు. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేకల్లా నిన్న ఒక సోషల్ ఆడిట్ జరిగింది. మొన్న సాటర్డే ముదుగుబ్బ మండలంలో సోషల్ ఆడిట్ జరిగింది. దగ్గర 10 కోట్ల రూపాయలకు వర్క్ జరిగినట్టు, ఒక 4 లక్షల వరకు అవినీతి జరిగినట్టు ఉంచారు. అక్కడ 10 కోట్ల రూపాయల వరకు కూడా వర్కులు జరగలేదు, ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ లేరు. ఈ మేట్లతో దొంగ బిల్లులు చేసినారు. నేను ఐఎమ్ టెలింగ్ దిస్ 2024 నుంచి ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు జరిగినది, ఇంకా ఈ ఇయర్ది కాదు. సో సోషల్ ఆడిటింగ్ నలుగురు మధ్య కలిసి రాసినారు. అది ప్రముఖంగా తెలుగుదేశం పత్రిక అయినటువంటి ఈనాడులో కూడా రావడం జరిగింది. అదే కాకుండా 2017 నుంచి 19 మధ్యలో సోషల్ ఆడిట్ చేసినప్పుడు 3,68,28,142 రూపాయలు, 3,68,28,142 రూపాయలు అక్కడ సోషల్ ఆడిట్లో ఫ్రాడ్ జరిగింది అని చెప్పినారు. అప్పుడు కూడా ఈ ఉద్యాన శాఖ హార్టికల్చరే. ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాటి మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టించాను. వాటి మీద నేను ఎఫ్ఐఆర్ రైజ్ చేసినాను. ఎఫ్ఐఆర్ ముదుగుబ్బ పిఎస్లో 204/2021, 28/8/2021లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ఐ విల్ గివ్ టు ద ప్రెస్ ఆల్సో. నేను దీంట్లో చేసి 8 మంది ఉద్యోగస్తులు జైలుకి పోవడం జరిగింది. అదేవిధంగా 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఆ రోజు జైలుకి పోవడం జరిగింది. సో ఈ విధంగా 3,68,00,000 ఉన్నప్పుడు, దీని మీద విచారణ జరుగుతున్నప్పుడు ఓబిలేస్ అనే ఒక అతను మాత్రమే రికవరీ కొద్దిగా అమౌంట్ కట్టడం జరిగింది. అది తప్ప ఇంకెవరు దీంట్లో డబ్బులు కట్టలేదు. ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అవన్నీ అమౌంట్లన్నీ విత్హెల్డ్, మామూలుగా కేసులో పడిన దొంగ ఉన్నప్పుడు అమౌంట్ వేయకోకుండా విత్హెల్డ్లో పెడతారు. కానీ వాళ్ళన్నిటికీ కూడా డబ్బులు జమ చేయడం జరిగింది. ఆల్రెడీ కేసులో ఉండి క్రిమినల్ యాక్షన్ వాళ్ళ మీద రికవరీ చేయకపోగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దానిలోకి డబ్బులు ఎలా జమ చేస్తున్నారు అనేది. రెండోది, వెండర్ అని ఒక కొత్తది తీసుకొని వచ్చినారు. గతంలో 2014 నుంచి 19 వరకు ఎన్ఆర్ఈఎస్ వర్కులు జరిగేటప్పుడు ఎప్పుడు ఈ వెండర్ అనే కాన్సెప్ట్ లేదు. వెండర్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకొని వచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 19 నుంచి 24 మధ్యలో ఈ వెండర్ అనే కాన్సెప్ట్ అంటే, నేను ఉదాహరణకు సచివాలయం కడుతూ ఉంటే నువ్వు కంకర దోలాలన్నా, స్టీల్ దోలాలన్నా, లేకుంటే సిమెంట్ తేవాలనే నువ్వు ఏదో ఒక సిమెంట్ షాప్ దగ్గర నుంచి తీసుకుంటావు. వాళ్ళ పేరు మీద వెండర్ బిల్ రిజిస్టర్ చేస్తావు, జిఎస్టీ. అది చంద్రబాబు గతంలో 14 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు లేదు. అప్పుడు నేను పని చేశాను అంటే నేనే కట్టాలి డబ్బులు. కానీ దాన్ని ఇప్పుడు కూడా కొత్తగా బిల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డేటా ఇది మేము విత్హెల్డ్ పెట్టాలి అని చెప్పిన 3,68,00,000 నిలిపేసిన అమౌంట్ని ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేయడం ఒక డేటా అయితే, దీనికి సంబంధించి వాళ్ళు గతంలో జరిగిన
పనులకు సంబంధించిన డేటా మొత్తం ఇవన్నీ కూడా ఫ్రాడ్ చేసి అప్పుడు అదొక 3,68,00,000, ఇది 1,38,00,000. ఇది డబ్బులు ఇవ్వకూడదు, ఇవన్నీ నిలబెట్టి ఎంక్వైరీ చేసిన తర్వాత చేయాలి. కానీ అలా తేలిన దాన్ని నేనేం చేయలేదు, ఇది సోషల్ ఆడిట్ చేసిన దాన్ని కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే కూలీ చేసుకునే ఎవరైతే ఉన్నారో ఆ కూలీలకు 3 నెలలు అవుతుంది డబ్బులు పట్టంలో. ఇప్పుడు కొత్తగా రామ్జీ తీసుకొని వచ్చినారు. దీనిలోకి అది ఎలా ఉంటుందో ఏముంటుందో ఈ ఏప్రిల్ తర్వాత మీకు అర్థమైపోతుంది దాని డీటెయిల్స్ అంతా. సో ఈ విధంగా ప్రతి కార్మికునికి కర్షకునికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బంది పెడుతూ ఇలా దొంగ బిల్లులు చేసుకుంటూ వీళ్ళు కాలం గడుపుతున్నారు. అదేవిధంగా ఉపాధి హామీలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంటు ఆయన పర్యవేక్షణ చేయాల్సిన డిపార్ట్మెంట్. ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయినాడని నేను చెప్పేంత మూర్ఖుని కాదు. నేను చెప్పదలిచింది ఏంటంటే నీకు మీ డిపార్ట్మెంట్ మీద పర్యవేక్షణ లోపించింది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి తల ఊపడమే పోతున్నారే తప్ప ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని, జరుగుతున్న అవినీతిని నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు ఖచ్చితంగా ఆ అవినీతి మరక నీకు కూడా అంటుతుంది. మీరు గతంలో చూసినారు అంటే నాగం జనార్దన్ రెడ్డి, ఇదే చంద్రబాబు ఉన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా పనికి ఆహార పథకం ద్వారా పందికొక్కుల్లాగా తిన్నారు అని చెప్పి మొత్తం అంతా పక్కదారిపోయిందని చెప్పేసి ఆ రోజు కూడా విజిలెన్స్ కమిటీ దాన్ని ఫైండ్ అవుట్ చేసింది. దాని తర్వాత నీరు చెట్టులో చూసినా అదే జరిగింది. సో ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పేదలకు ఏదైనా అందాలి అనుకున్న దాంట్లో ఖచ్చితంగా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించిన మినిస్ట్రీ, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ దీని మీద కొరబడింది. ఆయన సినిమాల మీదకి ఎక్కువ మోజు చూపిస్తున్నాడు తప్ప ఈ జనాలకి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అన్యాయము, వాళ్ళకు జరుగుతున్న తప్పిదాలు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. ఏదో ట్రైబల్స్కు సంబంధించిన ప్రాంతంలో ఒక మందికి 20 జతలు చెప్పులు పంపించినానని, లేకుంటే 4 ఇవి చేసినానని కాదు. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అవినీతి ఇది. ఈరోజు కర్షకుడు, కార్మికుడు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్పిన విధంగా ఏ రైతు అర్హతకు సంబంధించిన ఏ రైతుకి ఇవ్వకోకుండా కేవలం దొంగ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏ విధంగా పేమెంట్లు జరుగుతున్నాయి చెప్పండి. ఏదైనా కానీ ఒకరికి డబ్బులు రావాలంటే 300 ఇస్తావా చెప్పు, నేను పని పెడతా, నీ దానికి వస్తుంది. ఇదే పద్ధతిలో పెడుతున్నారు తప్ప నిజంగా కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్మికునికి ఎక్కడే కానీ మేలు జరిగే పరిస్థితి లేదు. సో ఇది ఈ అవినీతిలో అంతా నేను చెప్పిన విధంగా కంపల్సరీగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకొని ఇలాంటి అంశాలు, నేను ముదుగుబ్బ మండలం అనేది ఒక మండలాన్ని ఎత్తి చూపిస్తున్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద విచారణ చేయమని చెప్పి స్ట్రిక్ట్గా తీసుకొని చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ డబ్బులు దీంట్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ కేసులు కట్టాలి. వీళ్ళ మీద ఎవరు సూత్రధారులు, నేను పాత్రధారుల పేర్లు ఇచ్చాను, దీని వెనకాల సూత్రధారులు ఏంది, పాత్రధారులు రారు. ఆ ధైర్యం చేయడానికి అంత ధైర్యం, ఎందుకంటే దిస్ నాట్ ద ఫస్ట్ టైం. గతంలోనూ కంప్లైంట్ ఇచ్చాను, కేసు రిజిస్టర్ చేసినాను. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ధైర్యంగా అంతగా చేస్తున్నారంటే దీని వెనకాల ఎవరో శక్తి ఉండాలి. ఎవరో బలం లేకపోతే కిందున్న వాళ్ళు అంత ధైర్యం చేయరు. ఆ బలమైన వ్యక్తి ఎవరో వాళ్ళందరినీ కూడా చేసి ఖచ్చితంగా ఈ తప్పుడు చేసిన అధికారులందరినీ కూడా వాళ్ళ వెనకాల ఫోర్స్ చేసిన వాళ్ళని కూడా చేయాల్సి కోరుతున్నాను. దిస్ ద వన్ వేర్ దీనిలో పెట్టారు. దీనికి ఇక్కడ టమోటా కట్టెలు పెట్టినట్టు దీనికి 52,000 రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా 1,38,00,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ డిఫరెంట్ క్లాసెస్లో చేయడం జరిగింది. వీటన్నిటి మీద విచారణ జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. విచారణ జరిగి కేసులు కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. నాకు తెలిసి సత్యకుమార్కి ఇటువంటి దాంట్లతో సంబంధం లేకుంటే విచారణ కూడా వేగవంతం చేసి వాళ్ళు తన మన తేడా లేకుండా కేసులు రిజిస్టర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను.